యూత్ కదన్నా, యూత్ అన్నాక మాత్రం ఉండాలి. తీసి గడ్డ నోట్లో పెట్టుకో, యూత్ అంట యూత్. తీసి గడ్డ నోట్లో పెట్టుకో, యూత్ అంట యూత్. మొక్కములా చెప్పే కన్నా మీ అయ్యా అమ్మాడ కష్టపడుతూ సిగ్గు లేదా నీకు? వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కూరి. Hashtag. Tag your thoughts. ఏ బాబు ఏం చేస్తాడా? ఇక్కడ ఏం చేస్తారు అంటారు? ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమో మాట్లాడుకున్నాం. నీకేందన్నా ఏం చేస్తున్నావు అంటారు? ఏం పని కానీ నీకు? ఏమన్నా ఉంటారు. మీరెవరన్నా ఫస్ట్? మీరు ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ అంటున్నాను. మా దగ్గరకు వచ్చి మా ఏరియాలో నీకేం పని? ఇక్కడ పార్కులు ఏం పని? పార్కులు ఏం పని రా? ఎవరన్నా పార్కులు ఏం పని? ఎవరైనా చెప్పు అసలు ఎవరు భయ? మీరు ఎక్కడ? ఏ భయ్యా నువ్వు ఎక్కడ? ఏ ఏరియా మీది? లవర్స్ భయ. నేను ఇన్ఛార్జి ని, సూపర్వైజర్, ఈ ఏరియాకు వైస్ ప్రెసిడెంట్ ని. నువ్వు నన్ను పట్టుకుని నన్ను ఎవడు అంటున్నావు? భయ్యా పార్క్ భయ లవర్స్ వస్తాము ఉంటాము. పార్క్ భయ లవర్స్ వస్తాము ఉంటాము. భయ్యా ఏమనకు భయ్యా చెప్తున్నా. కాదు ఏం చేస్తారు ఇక్కడ అంటే మన భయ్యా ఏం చెప్తావు? ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ? ఏం అవసరమో మీకు? పెళ్లి లేదా మీకు? చేసుకుంటాం భయ్యా పెళ్లి, చేసుకుంటాం భయ్యా పెళ్లి. ఏం మాట్లాడుతారు? ఈ పొద్దున ఏం మాట్లాడు? గల కుర్చీలలో పోయి కూర్చొని మాట్లాడు. పార్కే కదరా, ఆడ పోయి కూర్చొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకు దమాకుందా? ఇంకా నువ్వు ఆడామేవు ఇవాళ రేపు అయితే తెలుసలేవు. దిశ కేసులో చూసలేవు. భయ్యా ఎట్లా కనపడుతున్నావు భయ్యా? నేను దిశ గిశ అని మాట్లాడుతున్నా. నాటకాలు చేస్తున్నా? ఒక నిమిషం ఉండు భయ్యా. చెంపంపింగ్ కొడతామా నేను? లవర్స్ మధ్యలో వచ్చి మాట్లాడ మంచిగా. ఎవడు వచ్చిండ్రా లవరు? నీ ఆడ పోయి మాట్లాడు. కూర్చుందిరా పార్క్ లో కూర్చుని, ఆడ కూర్చొని మాట్లాడుతురా. దీన్ని ఎవడు ముట్టుకుంటాడు? పార్క్ లో కూర్చొని కుర్చీల మీద కూర్చొని మాట్లాడుకో. ఈ పొదలకి అవసరం? నేను ఎవరో తెలుసా? ఎవడో అయితే నాకేంట్రా? ఎవడైతే నాకేది? నా ఇంటి నా ఏరియాకి వచ్చి నీ నువ్వు బాబు నాటకాలు చేస్తా. ఏడుంటావు నువ్వు? నేను అశోక బిల్డర్స్ దగ్గర ఉంటా. ఇంటికి ఎందుకు వచ్చావు? పీకనికి వచ్చా? భయ్యా మాకు ఉంటాయి భయ్యా. నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంతరా? ఇప్పుడు నీకు ఎందుకు నా ఏజ్ చెప్తా? నీ అమ్మా చెప్తా ఎందుకు అట్లా అవుతున్నావు? గాడి 21 భయ్యా నాది. నా ఏజ్ 21. నువ్వెవరమ్మా? నువ్వేడుంటావు? మరి మొన్న వంతన వచ్చినావుగా? వాడేవాడు మళ్ళీ వీడేవాడు? భయ్యా ఎవరిని పడితే తెలుసుకొని మాట్లాడు, బెదిరించక ఊరికే. ఆగరా, నీకేం తెలిసిన వంకాయ గాడి నువ్వు? కొడితే మరి చెంపవాళ్ళతో చెప్తున్నా రక్తం పడుతుంది. ఏం ఫోన్ చేస్తున్నావు? అదే ఫోన్ ఇక్కడ మాట్లాడుతున్నావు భయ్యా. మరి నువ్వు ఫోన్ పిఎస్కోయి మాట్లాడతారా? పిఎస్కోయి మాట్లాడతా. మీరు పొదలలో ఏం చేస్తారు? కొడుకోడు లవ్ చేయడా? ఎవ్వని కొడుకోడు పెళ్లి చేసుకోడా? కొడుకోడు లవ్ చేయడా? ఎవ్వని కొడుకోడు పెళ్లి చేసుకోడా? వాళ్ళతో నీకెందుకు అనవసరం? నాడు నువ్వు మొన్న ఎవరితో వచ్చినావు కదా? నీవు ఎవరితో వచ్చినా నాకేం తెలుస్తుంది? అన్నేం అడగమంటున్నావు? నువ్వు మాట్లాడు. ఎవరు వచ్చారు? ఏంటది? ఎవడు వచ్చింది? ఏమడు? ఆడేవాడు వీడేవాడు? ఏమి తమాషా కొడుతున్నాయి? అసోసియేషన్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాను? ఇది ఆ మనుషులుండే ఏరియా అనుకుంటున్నావు? లేక నీకు ఏదైనా వ్యభిచారకరం కొంప అనుకుంటున్నావు? ఇది ఆ మనుషులుండే ఏరియా అనుకుంటున్నావు? లేక నీకు ఏదైనా వ్యభిచారకరం కొంప అనుకుంటున్నావు? నువ్వు మొన్న వచ్చింది వాని పేరు ఏం పేరు? నీ బీపీ లేపేది ఏమన్నాడో చెప్తా. జంపాలతా చెప్తున్నా బీపీలా సాయి. జంపాలతా చెప్తున్నా బీపీలా సాయి. మొన్న వచ్చిన వాడు ఎవడు? వీడు ఒకడే నీకు? వీనే పెళ్లి చేసుకుడా? పక్క పెళ్లి చేసుకుడా? సరేనా? మరి వాడేవాడు? వస్తున్నావు? రారా కరా. వీడెవడు? ఎవరు భయ్యా? నువ్వు వచ్చి ఎవరు భయ్యా అని అన్నాడు. అరే పుంగి రాసుకుని ఏమవుతుందా? బురద రాసుకుని ఏం రాదరా? ఆడ గాడి ఉంది కదా, దాన్ని అడుగు. ఎవరైనా అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? మరి వీడెవడు? బకుడా? వీడి ఫ్రెండే వాడి ఫ్రెండే. మరి నువ్వేమని? అరే నేను ఫ్రెండా? ఉండు భయ్యా, నేను ఫ్రెండా? నువ్వు నాకేం చెప్పావు? బెస్టా? నేను ఫ్రెండా? నువ్వు నాకేం చెప్పావు? బెస్టా? తిరగటానికో ఎదవా, బిల్లు కట్టడానికో బకరా. ఏమి ఇక్కడ నువ్వు సర్కుల్ కొనుక్కుంటున్నావు? ఏది బెస్ట్ అని ఏది లైఫ్ ఇది? మరి వీళ్ళ లైఫ్ లో ఏం చేస్తావు? నాతో తిరిగిన రోజులు ఏమైనా వీంతో అల్లుకుంటావు, వాంతో అల్లుకుంటావు, ఎవరితో మరి షాపింగ్ చేపిస్తావు ఎందుకు? సరే నువ్వు ఎవరు మంచివాడు అనుకుంటే నాలుగు సంబంధాలు ఏం చూసుకుంటారు? నేను ఇంకా ఇట్లా పెట్టుకొని చూసినాం కదా. ఎవరు చూసుకోవడం? నేను వాడుకుంటారు. ఇవాళ రేపు చెప్తున్నా కదా, వాడుకుంటే వాళ్ళకే మీరు సగా అవుతురు. మరి అదేంటంటావు? నేనేం గీకలేదురా? 1 year నాది ఎగ్జాక్ట్ 1 year అవుతుంది భయ్యా. అంటే ఇద్దరిని చాయిస్ చేసుకొని
వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఫస్ట్. జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఫస్ట్. వీడేమో చదువుకుంటే ఏదో చేసుకుని వాడు చేస్తున్నావు. వాడు జాబ్ చేసుకుని వాడిని గోక్తావు, వీని గోక్తావు, ఎవరిని పడతాను గోక్తావు. నువ్వు గోగుడు పోతావా? ఏం ఫ్యూచర్ నీ ఫ్యూచర్ సంకన అయిపోతుంది. ఒక్కడు గుర్తు పెట్టుకో నువ్వు. ఇగో అమ్మా ఇను ఇస్తరాకుల పళ్ళెం పెట్టి అన్ని పెట్టినప్పుడే ఇస్తరాకు వాల్యూ ఉంటది. దాన్ని తిన్న తర్వాత ఎంగిల్ ఇస్తరాకు అంటారు. ఆ ఎంగిల్ ఇస్తరాకు అవుతావు. అర్థమవుతుందా? ఎంగిల్ ఇస్తరాకు ఎవడివి ఎత్తుకోడు తీసుకోడు. చెత్త కుంపల అంత వాళ్ళకి వెళ్ళకపోతే వీళ్ళనే ఎంగిల్ గా చేస్తా కుడుస్తుంది. అరే కుడుస్తుంది కుడుకోవాలి. అరే మా అమ్మాయి అన్ని పైసలు పెట్టి చదివిస్తారు. నేను నా జీవితం నేను చూసుకుందామని నీకుండాలరా నీకుండాలి. పొట్టుడు కాదురా ఇంకా తంపుడు అంప. చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. నిన్న లేదా నన్ను ఉంటే ఇప్పుడు ఎవరో ఈ పరాయి వాడితో నన్ను కొట్టిస్తున్నావు కదా నువ్వు. నీ పని చెప్తా నేను. పరాయి వాడు కాదురా పాగలుగా నీ లైఫ్ తీసుకురానికి ఒక లైట్ వచ్చి నేను. అర్థమవుతుందా నీకు? ఈ లైఫ్ స్టైల్ చేసుకుని నీ లైఫ్ స్టైల్ చేసుకొని నా మీద మా అన్న కూడా చేసుకోలే. వీడు ఎవడో వచ్చి నా ఎదురుగా నుంచి కర్ర తీసుకొని కొడుతున్నాడంటే ఆమె కొడతలేదు. ఆమె రోజు నేను పైసలు పెట్టి కొడుతుందా? ఇక్కడ నేను కొడుతుంది, ఇక్కడ నిన్ను కొడుతుందా? తెలిసిపోయేదంతా ముందు నాకు తెలుసుకోవాలి. తెలుసుకోకపోయి పీకనికి వచ్చినా మరి షాపింగ్ వెళ్దామని పిలిచింది. ఇప్పుడు వచ్చి కూర్చొని షాపింగ్ క్రాకింగ్ అయ్యి గెలిచిందా? వాడిని కూడా అదే పిలిచింది. ఎవరినైనా సరే షాపింగ్ చేస్తా, షేవింగ్ చేస్తా, తర్వాత క్రేజింగ్ చేస్తుంది. ఈ సమ్మర్ కటింగ్ ఎనీబడి మీరు అన్నాక నేను ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీలో తెలిసిన ఇదే విషయం. ఇంకా వీళ్ళిద్దరన్నా ఇంకేమన్నా ఇంకా ఫ్రెండ్షిప్ ఇంకా రిలేషన్షిప్ ఇంకేమన్నా చేస్తాం. బయట పడ్డారు కాబట్టి ఇద్దరు. బయట పడడం ఎంతో మంది ఉన్నారు కమ్మా. బయట పడ్డారు కాబట్టి ఇద్దరు. బయట పడడం ఎంతో మంది ఉన్నారు కమ్మా. మరి ఇంకెంత ఇది? ఎంత ఇది అంటున్నా? అంత ఇది కాదు. మరి ఎంతమందో చెప్పు. నలుగురా ముగ్గురా? ఎందుకంటే అమ్మాయి కాబట్టి. అమ్మాయి అన్న మర్యాదతో నేను వదిలేస్తున్నా. నా జీవితం నాశనం చేసావు. ఇంకేం ఆడుకోవాలి? ఆడుకోవడం అంటే ఆట కాదు. జీవితం ఆల్రెడీ బెస్ట్ అని చూసిన వాళ్ళు బెస్ట్ లెక్క ఉండలేవు. నువ్వు అందుకని నువ్వు అబ్బాయిలు ఎంచుకుంటున్నావా? కాదు కాదు, అందుకని నువ్వు అబ్బాయిలు ఎంచుకుంటున్నావా? ఒక షోరూమ్ లో అబ్బాయిలు నుంచొని నీకోసం అబ్బాయిలు ఎంచుకోవడానికి ABCD వాళ్ళని ఎంచుకొని వాళ్ళని తీసుకొని నువ్వు ఒక 3 మందిని తీసుకొని వాళ్ళని ఉపయోగించుకొని అందులో ఏబి పక్కన ఏ తీసుకుంటూ ఏ డిసైడ్ చేసుకుంటావు నువ్వు? వీళ్ళు మాట్లాడతారంటే కారణం తెలుసా? ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీడికి గుండె వలుగుతుంది. ఇప్పుడు నీకు వలుగుతుంది గుండె. కానీ అతను ఎంత ఫెయిన్ అనుభవించి నాకు తెలుసు. నీ లేక పిచ్చోళ్ళక వాడు పిచ్చోళ్ళు అయితే తెలుసా? ఇట్లా నీయసండ వల్ల మంచి ఆడవాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆడవాళ్ళంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది నీయసండ వాళ్ళని. వాడు ఇప్పటికీ కొట్టలేకపోతుంది. ఒక మా ఆడామెవు అని ఒకది. అరే నీకేమేం చెప్పిందిరా ఈమె? ఇప్పుడే కూర్చుంది, ఫోన్ చేసింది, రమ్మన్నది, షాపింగ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అది అన్నది. కూర్చున్నా, నీతో నేను ఇంట్లో లైఫ్ ఎంజాయ్ చేస్తా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అది ఇది అన్నది. భయ ఎంత మందిని పెట్టుకుంటావు, ఎంత మందిని ఆగం చేస్తావు? ఫేస్బుక్ లో కొని పడతావు, ఆడకొని పడతావు, ఈడో కొని పడతావు, ఇవే పనులని. ఫేస్బుక్ లో కొని పడతావు, ఆడకొని పడతావు, ఈడో కొని పడతావు, ఇవే పనులని. ఇంటి పక్కన ఒకడు, ఇది చివరి ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఎట్లా పరిచయం అయిందా నీకు? ఇట్లానే నేను 9th 10th క్లాస్ లో నాకు అనిపించేది ఇట్లా ఎఫ్బీ ఫ్రెండ్ కదా. ఎఫ్బీ ఫ్రెండ్ నాకు తెలుసు. చాటింగ్ కాదు అది, చీటింగ్. సెర్చ్ చేశాను ఎఫ్బీ ఫ్రెండ్ లో, హాయ్ బెటర్. మరి ఎట్లా పెడతావురా హాయ్? ఫేస్బుక్ కాదు అది, ఫేక్ బుక్. యూత్ కదన్నా, యూత్ అన్నాక మాత్రం ఉండాలి. తీసి గడ్డ నోట్లో పెట్టుకో. యూత్ అంట యూత్. తీసి గడ్డ నోట్లో పెట్టుకో. యూత్ అంట యూత్. మొక్కములా చెప్పే కన్నా మీ అయ్యా అమ్మాడ కష్టపడుతూ సిగ్గు లేదా నీకు? మమ్మీ డాడీ జోలికి వెళ్ళదు. మమ్మీ డాడీ జోలి కాదు, మమ్మీ డాడీ జోలికే పోతేనే నీకు సిగ్గు వస్తుంది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. ఏం మాట్లాడలే? మీ అమ్మ నాయన ఎంత కష్టపడుతూ అర్థమవుతున్నారా? అయ్యా నేను ఏమనుకుని లవ్ చేశాను అనుకో. ఏమనుకున్నావు? పతితని లవ్ చేశాను. మరి పతితనే కదా. ఇప్పుడు ఇట్లా చేస్తే నేను ఎవరికి తెలిసిపోయా? నేను అదే చెప్తుండ్రా, నీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని ప్రేమించాలి. వేరే పెళ్లి చేసుకున్నా నీతో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాట ఎట్లా తిరగా చేయాలో మీకు తెలుసు. ఈ 2 ఫోన్లో, ఈ ఫోన్లలో ఇంకెన్ని చూసుకునే ఇదే ఫ్రెండ్షిప్. బయట పడ్డాక ఇంకేముంది అంటున్నా. ఇది బయట పడితే బయ్యారం లేకుండా బయ్యారం. ఇది బయట పడితే బయ్యారం లేకుండా బయ్యారం. ఈ ఫోన్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. నీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఈ ఫోన్ కూడా ఓపెన్ చేపిస్తే నీ ఒక్క తప్ప ఎవరిని లేదు నాకు తెలిసి. వాట్ ఎవర్ ఐ డో. నువ్వు కూడా ఓపెన్ చేయరా ఇప్పుడే. నీ గొప్పతనం కూడా బయట పడాలి కదా. ఉండు,
వీళ్ళెవరు? మరి వీడెవడు? జస్ట్ ఫ్రెండ్స్. వీడు బెస్ట్ ఫ్రెండ్స్, వాడు ఫ్రెండ్. ఇప్పటిదాకా వీడు వేరు వాడు వేరు, వాడు వేరు వీడు వేరు, ఇట్లా వేరు. ఈయన ఫోన్ చూడు, ఈయన ఫోన్ చూడు, ఈయన ఫోన్ లో చూడు. నీ ఫోటోని వాడు ఇట్లా పెట్టుకొని డీపీలో పెట్టుకుంటే అది ఏందన్నట్టు వాడు చెప్తుండే ఏమని నువ్వు నష్టపోయి నువ్వు ఇంకోసారి ఇట్లా పాల్తు పనులు చేసావు అనుకో, వీడియో రికార్డ్ చేసి పెడుతున్నా. అయ్యో కాదు, సీరియస్ చెప్తా, రికార్డ్ చేసి పెట్టినా. వాడిని కూడా తెలియదు. నేను ఇంకోసారి చేసావు అంటే ఒక మీ ఇంట్లో ఇచ్చేస్తా. నేను ఇంకోసారి చేసావు అంటే ఒక మీ ఇంట్లో ఇచ్చేస్తా. ఆగరా, అది నా జీవితం నాశనం చేసింది. నువ్వు అడ్డం రా చెప్తున్నా. నీ జీవితం నువ్వు 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 ఇక ఫోన్ తీసుకా, అని తీసుకురా, వాళ్ళని తీసుకురా. దాన్ని ఎందుకు పంపించినావు భయ నువ్వు? దాన్ని ఎందుకు పంపించినావు భయ నువ్వు? మనిషి వర్క్ కాదు వారా. ఒకసారి కొట్టు నన్ను, కొట్టురా, కొట్టు నన్ను, కొట్టు. నీ కోపం మొత్తం తగ్గించే నన్ను కొట్టు. నిన్ను కొట్టడానికి ఆలోచించిన అవసరం లేదు. మరి కొట్టు, దొరికితే చాలు. ఫోన్ కాల్ కాదు, నీ ఫోనే ఇస్తున్నా. కొడుతుంటే కొట్టు. నీ జీవితం బాగుపడడానికి నేను సహాయపడినాను కూడా కొట్టు. నీ జీవితానికి సహాయపడినా వేస్ట్ అని కూడా కొట్టు, తప్పులేదు. ఆడొక వేస్ట్ ఆడ కొట్టినాను, నువ్వు కొట్టు, తప్పులేదు. ఆడొక వేస్ట్ ఆడ కొట్టినాను, నువ్వు కొట్టు. నా జీవితం మంచి బాగా చేసినావు, దాంతో నన్ను. ఓకే 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 బ్రదర్. కాపాడే దేవుడు భయ నువ్వు, కాపాడే దేవుడు భయ నువ్వు. నేను దేవుని కాదు, మీ అమ్మ నాయన నీ మంచోళ్ళు కాబట్టి నీకు కళ్ళు తెరిచేయాలి తొందరగా. మనోనికి ఎంత లాస్ అయింది అడుగు. నీ పెయిన్ చెప్పు, పర్లేదు చెప్పు. మనోడు కన్ను తెరుస్తాడు, చెప్పు బ్రదర్. ఏం కాదు, నీ పెయిన్ చెప్పు. నీ దగ్గర ఏడుపు వస్తుంది వాడిని కూడా, అర్థమవుతుందా? ఒక్కటి చెప్తున్నది, ఏ ఏజ్ లో వేయాల్సిన పని ఆ ఏజ్. ఈ ఏజ్ లో లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం ఉండాలి. నీ గోల్ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టు, గర్ల్స్ మీద కాదు. గో టు గర్ల్ ఆర్ గోల్. ఇప్పటిదాకా గర్ల్ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్ మీద పెట్టు. తప్పకుండా. అర్థమవుతుందా? నువ్వు చాలా చిన్న ఏజ్ తమ్ముడు, మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? సారీ భయ, ఇంకా నువ్వే కాదు, నీ అసలు పొరగాళ్ళు అందరూ కూడా ఇదే పని పడుతారు. షోప్ టాప్, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నాకు ఈ క్రేజ్ ఉండాలి, అదే మైసులో పెట్టుకొని ఇటువంటి లేడీస్ ఏం చేస్తారు అంటే స్వైప్ చేసేస్తారు. ఏటీఎం కార్డు స్వైప్ చేసేసాడు, మిమ్మల్ని స్వైప్ చేసి మిమ్మల్ని ఒక కార్డ్ గీసే బొమ్మలేక వాడుకుంటారు. ఏటీఎం కార్డు స్వైప్ చేసేసాడు, మిమ్మల్ని స్వైప్ చేసి మిమ్మల్ని ఒక కార్డ్ గీసే బొమ్మలేక వాడుకుంటారు. మనోడు సరే నీలేకనే సఫర్ అయినోడు, అర్థమవుతుందా? నీలేకనే ఇదైంది. ఒక్కసారి నీ గోద చెప్పు. శ్రీనివాస్, నేను ఆమె గురించి 1 month ముందే నాకు తెలిసింది. ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను, పాయిజన్ తీసుకున్నాను. అసలు ఘోరాతి ఘోరమైన బాధపడ్డాను. అయితే ఇలాగే యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చూసి అన్నకు చెప్పాను. ఒక్కటే రోజు ఈయన తీసుకో పాయిజన్, అయ్యమ్మల కిస్మత్ బాగుండి బచాయించింది. ఇదే పాయిజన్ ఇంకోటి కూడా తీసుకుని వాడు చచ్చిపోయాడు. అర్థమవుతుందా? మనోడు బతికిండు. ఈయన అదృష్టమా వీళ్ళ అయ్యమ్మల అదృష్టమా తెలియదు కానీ బతికిండు. నువ్వు కూడా అట్లా పిచ్చి పనులు చేస్తావా? ఎందుకంటే నీ అయ్యమ్మకు కొడుకులు ఉన్నారు, నువ్వు ఉన్నావు కాబట్టి మీ అయ్యమ్మని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఈ సొంటలు వస్తుంటారు పోతుంటారు, ముళ్ళలో పందులు అంటారు. అర్థమైందా? బురదలో పందులు ఇల్లు. ఇలాంటి పందుల కోసం నీ స్వేచ్ఛమైన పావురమైన లాంటి నీ జీవితం ఖరాబ్ చేసుకోకు, ఓకేనా? నువ్వు ఇంకోటి సూసైడ్ అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టకు. ప్రామిస్? ఏదైనా సరే హక్ చేసుకో. ఏమైదాం అనుకుంటున్నావు బ్రదర్? ఏమైదాం అనుకుంటున్నావో తెలియని స్థితిలో ఉన్నాను. ఇంత ఏజ్ వచ్చింది, నీ గోల్ ఏందో నీకే తెలుస్తుంది. నువ్వు ఒక డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, లేకుంటే నా లెక్క వేస్ట్ గాను అవుతావా, ఏమవుతావా అనేది తెలుసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అంటే ఏ స్టేజ్లో ఉన్నావు నువ్వు అర్థం చేసుకో. ఇంకోటి, నువ్వు బాగా మెడిటేషన్ చేసుకో, నీ లక్ష్యాన్ని నువ్వు ఏర్పరచుకో. నా జీవితంలో ఇది కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఏర్పరచుకొని నీ లక్ష్య సాధనకై ఇప్పటి నుంచి కృషి చేయి, ఓకేనా? ఏం పెద్దగా ఏం కాలేదు, చిన్న ఏజే, మంచి లైఫ్ ఉంది. ఓకే రైట్. భయ్యా మీ పేరు?
నా పేరు సుధాకర్ మస్కూరి. ఈ వీడియో నేను ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. మీ మొక్కలు ఓకే, మీ మొక్కలు చెప్పేది బ్రదర్. మా ఇంట్లో తెలిస్తే నేను ఏమంటున్నా చెప్పేది నన్ను బ్రదర్. ఇంట్లో తెలిస్తే తిడతారు భయ, మా మమ్మీ డాడీకి తెలియదు. ఓకే వాట్ ఎవర్, నేను చెప్పేది మొత్తం మీనంటే తమ్ముడు, నీ కాలు మొక్క ఏళ్ళు మొక్క అన్ని మొక్క ఉండు. ఒకటి మాట చెప్పింది, నేను ఈ ముఖానికి బ్లర్ వేస్తా, ముఖానికి బ్లర్ వేసేసి రిలీజ్ చేస్తా. నీలాంటి నవ యువకులు తప్పుదో పెడదో పట్టే వాళ్ళు ఈ వీడియో చూసి కొద్దిలో గొప్ప మారితే నీలాంటి ఒకడు నష్టపోయినోడైనా సరే ఇంకోడైనా బాగుపడతాను నా ఉద్దేశం. సరేనా? వాట్ ఎవర్, కానీ నీలాంటి వల్ల ఇంకొక్కరు మారినా కానీ మన హ్యాపీ కదా. నేను మొగజాతి పక్షపాతిని, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే బ్రదర్, నువ్వు నష్టపోయేది కాక ఇంకో బ్రదర్ ని పానాలు కాపాడినావు. అబ్బాయిలు ప్రేమలో పడకండి, పడనివ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ లారా, ప్లీజ్ నవయవ యువకులారా, ఇట్లాంటి నవయవ యువకులని కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ట్రాక్ లో వాడుతున్నారు. ఫేస్బుక్ ద్వారా కానీ, లేకుంటే వాట్సాప్ ద్వారా కానీ, లేకుంటే త్రూ అవుట్ ఏ విధంగా సరే చైన్ ద్వారా అమ్మాయిలకు అడిక్ట్ అయ్యి వాళ్ళని ఇట్లా వాళ్ళలో వేసుకొని వీళ్ళ మొత్తం కార్డులను స్వైప్ లెక్క చేసేసి వీళ్ళని సంకనాకి ఇచ్చడమే పనిగా పెట్టుకొని చాలా మంది తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళలో మాత్రం దయచేసి వడకండి. అట్లా వడద్దంటే ఈ వీడియోని వీలైనంత మటుకు షేర్ చేయండి. చాలా మంది షేర్ చేయడం వల్ల చాలా మంది జ్ఞానోదయమై అట్లాంటి వాళ్ళలో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అట్నే విధంగా మన వీడియోని లైక్ చేయండి, ఇప్పటిదాకా ఎప్పుడైనా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట విసుకుంటూ దాన్ని యాక్టివేట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళని వలలో వేసుకునే అమ్మాయిలు ఎంత తప్పో వాళ్ళని చూసుకొని సొల్లు కార్చుకునే మనది కూడా అంతే తప్పు. ఎందుకంటే రెండు చేతులు కలిస్తే సప్పట్లు అవుతాయి. సో దయచేసి వారి వలలో పడకుండా మన మనసుని కంట్రోల్ చేసుకొని మన మొత్తం అన్నిటిని నిఘాతో ఉంచుకోవడమే మనం చేయాల్సిన పని. ప్లీజ్ అగైన్ ఐ టెల్ యూ, డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ ప్లీజ్.